నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్య అంశాలు స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ తిరుపతి సాకారం కావాలంటే ప్రజలు ప్రజా ప్రతినిధులు స్వచ్ఛంద సంస్థలు అన్ని రంగాల ప్రజల భాగస్వామ్యంతోనే సాకారం ప్రతి ఒక్కరూ తడి చెత్త పొడి చెత్త వేరు చేసి చెత్త సేకరించడానికి వచ్చే పారిశుద్ధ్య కార్మికులకు అందించాలి పిలుపునిచ్చిన తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ కిరణ్ పక్కా బ్లాక్ మెయిల్ తోనే రాజకీయాల్లో కొనసాగుతున్నారు తన భర్త చనిపోయిన తర్వాత కిరణ్ తనను ప్రీ ప్లాన్ గా ముంచేశాడు ఆరోపించిన కిరణ్ రాయల్ బాధితురాలు లక్ష్మీరెడ్డి 5,000 మంది తిరుమలలో దళితులు టాయిలెట్లు కడుగుతున్నారు రోడ్లు చిమ్ముతున్నారు వీళ్ళలో 90% దళితులే ప్రతి ఆదివారం 4,500 మంది చర్చికి వెళ్తారు 4,500 మంది కార్మికులను కొండ నుంచి దించే దమ్ముందా దీనిని ఖండిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ సూటి ప్రశ్న రైతు యువత కార్మికులందరూ మెచ్చేలా కేంద్ర బడ్జెట్ ఉంది కేంద్రం ఏపీకి విడుదల చేసిన బడ్జెట్ పై హర్షం వ్యక్తం చేసిన బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి వార్తల్లోని వివరాలు జిల్లా వ్యాప్తంగా స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో గ్రామ స్థాయి నుండి మండల డివిజన్ మున్సిపల్ స్థాయి వరకు ప్రతి ఒక్కరూ ప్రజలు స్వచ్ఛంద సంస్థలు ప్రజా ప్రతినిధులు అన్ని రకాల ప్రజలు అంకితభావంతో భాగస్వామ్యులు కావాలని అప్పుడే స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ తిరుపతి సాకారం అవుతుందని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ పిలుపునిచ్చారు ప్రతి నెల 3వ శనివారం నిర్వహించే స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా కరకంబాడి గ్రామ పంచాయతీ తారక రామ నగర్ నందు సంబంధిత ప్రజలు ప్రజాప్రతినిధులు అధికారులు తదితరులతో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి 3వ శనివారం స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని అన్ని వర్గాల వారు అన్ని పంచాయతీలలో గ్రామాలలో మున్సిపాలిటీలో ప్రభుత్వ కార్యాలయాలు తదితర విభాగాలలో అంకిత భావంతో పాల్గొని జిల్లా వ్యాప్తంగా విజయవంతంగా నిర్వహించాలన్నారు ప్రతి నెల 3వ శనివారం మనకి స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల ఒక్కో రకమైనటువంటి థీమ్తో 2వ నెల ఫిబ్రవరి మాసంలో సోర్స్ రిసోర్స్ థీమ్తో కార్యక్రమాన్ని మనం చేపడుతున్నామని గత నెల నుండి ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నామని పేర్కొంటున్నారు తడి చెత్త పొడి చెత్తపై ప్రజలకు కలెక్టర్ అవగాహన కల్పిస్తూ ప్రతి ఒక్కరూ తమ ఇంటిలోని చెత్తను తడి చెత్త పొడి చెత్త వేరు చేసి వారి ఇంటి వద్దకు వచ్చే పారిశుద్ధ్య కార్మికులకు అందించాలని తెలిపారు తారక రామ నగర్ నందు సుమారు 3,000 కుటుంబాలకు పైగా ఉన్నాయని పరిశుభ్రత స్వచ్ఛత ఉండేలా గ్రామాన్ని ఉంచుకోవాలని పేర్కొన్నారు చెత్త నుండి సంపద సృష్టిపై సదరు సంపద కేంద్రం నందు వర్మీ కంపోస్టు తయారీ పొడి చెత్త సంబంధించి ప్లాస్టిక్ బాటిల్స్ కవర్లను మెషిన్ నందు క్రష్ చేసి వచ్చే వ్యర్థాల పొడి రీసైక్లింగ్ వాటి వినియోగం రోడ్ల నిర్మాణాలలో వాడతారని మహిళలకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా అందరితో కలెక్టర్ స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ శానిటేషన్ అండ్ ట్రైనింగ్ శిరీష డివిజనల్ పంచాయతీ అధికారి ప్రభురెడ్డి తహసీల్దార్ రేణిగుంట సురేష్ గ్రామ సర్పంచ్ ఈశ్వరయ్య పలువురు అధికారులు ప్రజా ప్రతినిధులు గ్రామ ప్రజలు మహిళలు తదితరులు పాల్గొన్నారు మనకి రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ రోజుగా భావించి ప్రతి నెల 3వ శనివారం రోజున జిల్లా యంత్రాంగంతో పాటు ప్రజాప్రతినిధులు అందరూ కూడా స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల్లో పాల్గొనవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది ఇది గత నెల మొదలైంది ఇది 2వ నెలలో మనం ఈరోజు ప్రతి నెల ఒక కాన్సెప్ట్ ఉంటుంది ఈ నెలకు వచ్చేసరికి తడి చెత్త పొడి చెత్త వేరు చేయడం ఎట్లా చేయాలి వేస్ట్ సెగ్రిగేషన్ మీద మనం యాక్టివిటీలు టేకప్ చేస్తాం జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని పంచాయతీల్లో అన్ని మున్సిపాలిటీల్లో కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా అన్ని ప్రభుత్వ ఆఫీసెస్లో కూడా మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం దాంట్లో భాగంగానే ఈరోజు మనము శ్రీకాళహస్తి నియోజకవర్గం రేణిగుంట మండలంలోని కరకంబాడి పంచాయతీలో తారక రామ నగర్కి రావడం జరిగింది తారక రామ నగర్లో సుమారుగా ఇక్కడ మొత్తము కాలనీలో 3,000 కుటుంబాలకు పైచిలుగా నివసిస్తున్నాయి వీళ్ళందరికీ కూడా ఈరోజు ఆ కాలనీ వాసులు మహిళలందరికీ కూడా పిలిపించి ఇక్కడ మనము సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్లో ఎట్లా మనము తడి చెత్త పొడి చెత్త విభజిస్తే ఎంత చెత్త నుంచి సంపద ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు అంటున్నారో దాన్ని వాళ్ళకి కళ్ళెదుటగానే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చూపించడం జరిగింది ఎట్లా అయితే మనకి తడి చెత్త నుంచి ఎరువులు వస్తాయో అదేవిధంగా పొడి చెత్త ప్లాస్టిక్ వీటి నుంచి మనము వాటిని క్రష్ చేసి వాటిని రోడ్లోకి కూడా వాడుకునే పరిస్థితికి మనం ఈరోజు వచ్చాం ఇవన్నీ కూడా వాళ్ళకి చూపించి వాళ్ళు కేవలం చేయవలసింది ఇంట్లో వాళ్ళు వాడేది తడి చెత్త అంటే కుళ్ళిపోయే పదార్థాలు ఒక డబ్బాలో పొడి చెత్త కుళ్ళని పదార్థాలన్నీ ఇంకో డబ్బాలో వేసే విధంగా వాళ్ళకి చాలా క్షుణ్ణంగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది.
మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే కార్యక్రమాలు పంచాయతీ కార్యదర్శుల సమక్షంలో ఆయా పంచాయతీల్లో సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్లో అదేవిధంగా మున్సిపాలిటీ పరిధిలో కూడా ఆయా మున్సిపల్ కమిషనర్స్ కూడా ఇది టేకప్ చేస్తున్నారు. ఇట్లాగే ప్రతి నెల కూడా 3వ శనివారం స్వచ్ఛతా కార్యక్రమాల మీద స్వచ్ఛాంధ్రప్రదేశ్కి మనము రీచ్ అయ్యే క్రమంలో ప్రతి నెల 3వ శనివారం కూడా ఒక నిర్దిష్టమైనటువంటి కార్యాచరణ ప్లాన్ వేసుకొని జిల్లా యంత్రాంగం కూడా చేస్తుందని మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాను. కేంద్రం ఏపీకి విడుదల చేసిన బడ్జెట్పై బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. శనివారం తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా ముందు బీజేపీ నాయకులు అజయ్ కుమార్, పొన్నగంటి భాస్కర్, వరప్రసాద్, ముని సుబ్రహ్మణ్యం, డాక్టర్ దగ్గుపాటి, హరిరావులతో కలిసి భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ రైతు, యువత, కార్మికులందరూ మెచ్చేలా కేంద్ర బడ్జెట్ ఉందని కొనియాడారు. మధ్యతరగతి కుటుంబాలకు వార్షిక ఆదాయం 12 లక్షల వరకు ఇన్కమ్ ట్యాక్స్ కు మినహాయించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కన్వీనర్ గా తనతో పాటు నాగభూషణం, వేణుగోపాల్ మరియు 8 మంది ఎమ్మెల్యేలు, 3 ఎంపీలు ఈ నెల 19వ తేదీ స్థానిక ఉదయ్ ఇంటర్నేషనల్ నందు బడ్జెట్ బ్రీఫ్ పై సమావేశం అవుతామని అన్నారు. నిన్న ఒక పిచ్చి ఆయన మాట అన్నాడు. తెలంగాణలో పిచ్చి ముదిరిపోయి అధికార మదమెక్కి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. నోరు అదుపులో పెట్టుకో మిస్టర్ రేవంత్ రెడ్డి. అహంకారం నెత్తికెక్కిందా నీకు? కులం గురించి మాట్లాడతావా? ప్రధానమంత్రి కులం గురించి మాట్లాడతావు నువ్వు? తేలి సామాజిక వర్గం ఎప్పుడయ్యా? గుజరాత్ లో 1994లో అది తేలి సామాజిక వర్గం బీసీలో చేర్చారు. ఆ రోజు నరేంద్ర మోడీ గారు ఎక్కడున్నారయ్యా? ఎక్కడున్నారు చెప్పు రేవంత్ రెడ్డి గారు? 1994లో నరేంద్ర మోడీ గారు ఎక్కడున్నారు? మామూలు సాధారణంగా అసలు ముఖ్యమంత్రి కాదు వారు, ఎమ్మెల్యే కూడా కాదు, రాజకీయ జీవితంలో కూడా వారు రాలేదు. 1994లో 1999లో ఓబీసీ నేషనల్ దీంట్లో కమిషన్ దీంట్లో కలిపారు వాళ్ళు. ఆ రోజు ఎక్కడున్నారు నరేంద్ర మోడీ గారు? తెలిసి మాట్లాడుతున్నావా? కావలసికనే మదమెక్కి మాట్లాడుతున్నావా? వెంటనే మొత్తం బీసీ సామాజిక వర్గానికి అందరికీ రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. నేను తమాషా అనుకుంటున్నావా? ముఖ్యమంత్రి అయిపోతే నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చు అనుకుంటున్నావా? ఆధారాలు ఏం ఆధారాలు ఉన్నాయా నీ దగ్గర? చూపించు. అయితే రాజీనామా చేస్తావా? నిరూపించకపోతే రాజీనామా చేస్తావా రేవంత్ రెడ్డి గారు? నువ్వు మామూలుగా ముఖ్యమంత్రిని గౌరవంగా గారు అని పిలుస్తాం మేము, కానీ నువ్వు ఆ అర్హత కోల్పోయావు. అధికార మదంతో కుర్చీలన్నీ పర్మనెంట్ కాదు రేవంత్ రెడ్డి, కుర్చీలన్నీ పర్మనెంట్ కాదు. ఈ రోజు నువ్వు ఉంటావు, రేపు ఎవరు వేరే వాళ్ళు ఉంటారు. ఉన్నప్పుడు విషయ పరిజ్ఞానంతో మాట్లాడాలి. ఏదో వచ్చాం కదా అయిపోయినాం కదా అని చెప్పి నోటికి వచ్చినట్టు మాట్లాడితే మంచిది కాదు. వెంటనే రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాను. నోరు అదుపులో పెట్టుకో, లేకపోతే జరగబో పరిణామాలు కూడా చాలా తీవ్రంగా ఉంటాయి. ఇప్పటికే నీ ప్రభుత్వం తెలంగాణలో పూర్తిగా వైఫల్యం చెందింది. నువ్వు వైఫల్యం చెందావని చెప్పి ప్రజల నాడిని మూడ్ని డీవేట్ చేయాలని చెప్పి ఇలా సంచలనమైనటువంటి మాటలు మాట్లాడుతున్నావని చెప్పి నువ్వు అనుకుంటున్నావు. ప్రజలు అసహించుకుంటున్నారు. సూర్యుడి మీద ఉమ్మితే ఏమైతుంది రేవంత్ రెడ్డి గారు? సూర్యుడి కింద నిల్చుకొని రేపు తెల్లారు ఉమ్ము తెలుస్తుంది. సూర్యుడి కింద నిల్చుకొని ఉమ్మితే ఏమైతుందో రేపు తెల్లారు ఒకసారి ప్రాక్టీస్ అయ్యి తెలుస్తుంది, ఎక్కడ వస్తుంది ఎక్కడ పడుతుందో. కాబట్టి ప్రజలందరూ నిన్ను చేదరించుకుంటున్నారు, ప్రజలందరూ నిన్ను అసహించుకుంటున్నారు నీ మాటలకి నీ చేష్టలకి. ఇది మంచిది కాదు. ఆ తెలంగాణలో ఒకరు ఫామ్ హౌస్లో ఉంటారు, ఒకరు ఇట్లా పిచ్చి పిచ్చికి మాట్లాడుకుంటున్నారు. ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు వీళ్ళకి. ఇప్పటికే ఢిల్లీ ప్రజలు బుద్ధి చెప్పారు. 3 సార్లు హ్యాట్రిక్ కొట్టింది వీళ్ళ పార్టీ, వీళ్ళ నాయకుడు. 3 సార్లు 0. తెలంగాణలో కూడా రాబో రోజుల్లో తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. మొన్న జరిగినట్టు ఢిల్లీ ఎన్నికల్లో డబుల్ ఇంజిన్ సర్కార్, రాష్ట్రంలో కేంద్రంలో ఒకే ప్రభుత్వం ఉంటే రాష్ట్రం అభివృద్ధి పదంలో పరిగెత్తుందని చెప్పి ఢిల్లీ ప్రజలు తీర్పిచ్చారు. దాదాపు 27 సంవత్సరాల తర్వాత భారతీయ జనతా పార్టీకి అఖండ మెజార్టీని ఇచ్చారు. కేజ్రీవాల్ని మా అభ్యర్థి ఓడగొట్టాడు, కేజ్రీవాల్ని. అలాంటి నాయకత్వ లక్షణాలతో ముందుకు పోటువంటి భారతీయ జనతా పార్టీ మా నాయకుడిని నువ్వు విమర్శిస్తావా? కులం పేరుతో అధికారం మదం పట్టింది నీకు. ఇది మంచిది కాదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ వెంటనే క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మిత్రులారా, రహదారి భద్రతా నిబంధనలను ప్రజలు, యువత, వాహన చోదకులు ప్రతి ఒక్కరూ పాటించి రహదారి మరణాలను తగ్గించి ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ చేసేటప్పుడు తమ కుటుంబ సభ్యులను దృష్టిలో పెట్టుకుని తమ విలువైన ప్రాణాలను కాపాడుకుంటూ బాధ్యత గల పౌరుడిగా మెలగాలని తిరుపతి జిల్లా సంయుక్త కలెక్టర్ శుభం మన్సల్ పేర్కొన్నారు. ఈరోజు ఇది మంత్ లాంగ్ సేఫ్టీ రోడ్ సేఫ్టీ క్యాంపెయిన్లో వాలెడిక్టరీ ఫంక్షన్ ఇక్కడ తిరుపతి జిల్లా కలెక్టరేట్లో చేశాము. ఇంత సీరియస్ సబ్జెక్ట్ ఉన్నప్పుడు కూడా చాలా పంట వాతావరణంలో అందరూ స్కూల్ పిల్లలు, ఆటో డ్రైవర్స్, పేరెంట్స్, టీచర్స్, ఆఫీషియల్స్, పోలీస్ తరఫున, రెవెన్యూ డిపార్ట్మెంట్, ట్రాన్స్పోర్ట్ తరఫున అందరూ కలిసి మనం ఎలా ఈ క్యాంపెయిన్ ముందుకు తీసుకువెళ్ళాలి, ఏమేమి గుర్తుపెట్టుకోవాలి, అందరూ వాటాదారులు బాధ్యత ఏమేమి ఉన్నాయి, పిల్లల నుంచి అంతే ప్రతి ఒక్కరు ఒక చిన్న సైకిల్ యూజ్ చేసిన వాళ్ళు పిల్లలు కూడా ఒక డ్రైవర్ అన్నమాట.
ఆ టైం నుంచి మొత్తం లైఫ్ టైంలో ఈ రోడ్ సేఫ్టీ గురించి ఏమేమి చేయాలి, ప్రభుత్వం తరఫున ఏమేమి చేస్తున్నాము, ఎలా మనం బ్లాక్ స్పాట్ ఐడెంటిఫై చేసి అంత ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్, ఫైనాన్షియల్, నాన్ ఫైనాన్షియల్ ఏమేమి స్టెప్స్ తీసుకున్నాము, గౌరవనీయులు సీఎం గారు ఆధారంలో ఈ పాట్ హోల్ ఫ్రీ రోడ్ క్యాంపెయిన్ కానీ, అభివృద్ధి కోసం నేషనల్ హైవే, స్టేట్ హైవే, ఇంకా రోడ్స్ ఎలా నడుస్తున్నాయి, మరియు అది కాకుండా సేఫ్టీ గురించి అడ్మినిస్ట్రేషన్ తరఫున, గవర్నమెంట్ తరఫున, అన్ని స్టేక్ హోల్డర్స్ తరఫున, పిల్లల నుంచి టీచర్స్ వరకు అందరి తరఫున ఏమేమి చేస్తున్నాము, గతం నెలలో ఏమేమి చేశాము, ఇది అందరితో మాట్లాడడం జరిగింది. దాని తర్వాత మనం ప్రైజెస్ కూడా డిస్ట్రిబ్యూట్ చేశాము. ఎస్ఏ కాంపిటీషన్స్, డిబేట్ కాంపిటీషన్ అంతా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఫైనల్గా మనం ట్రాన్స్పోర్టర్స్కి మరియు ఇంకా ఆటో వాళ్ళకి హెల్మెట్ ఇవ్వడం ఎంత చేసి మనం ఈ ప్రోగ్రామ్ క్లోజ్ చేస్తున్నాము. మరియు అందరితో ఒక రిక్వెస్ట్, చూసిన వాళ్ళతో కూడా రోడ్ సేఫ్టీ ఒక చాలా చాలా ముఖ్యమైన సబ్జెక్ట్. ఇది మన ఫ్యామిలీలో మన తెలిసిన వాళ్ళు దీనిలో ఇన్వాల్వ్ అయితే ఆ గ్రావిటీ మనకి తెలుస్తుంది. బట్ అది లేనప్పుడు కూడా వీ హ్యావ్ టు టేక్ ఇట్ వెరీ సెన్సిటివ్గా ఇది తీసుకోవాలి. థ్యాంక్ యూ. రహదారి భద్రతా మాసోత్సవాల ముగింపు సందర్భంగా ఈరోజు జిల్లా కలెక్టర్ వారి కార్యాలయంలో ఒక మంచి కార్యక్రమం నిర్వహించబడింది. ఈ 30 రోజుల్లో చేసిన కార్యక్రమాల మీద సమీక్ష చేయటం జరిగింది. అలాగే ప్రతి స్కూల్లో, కాలేజీలో, ముఖ్యంగా టీటీడీ గవర్నమెంట్ స్కూల్స్ అండ్ కళాశాలల్లో నిర్వహించిన ఎస్ఏ కాంపిటీషన్, ఎలక్యూషన్ కాంపిటీషన్లో రహదారి భద్రతపై ఉన్న అంశాన్ని ప్రధానంగా పరిగణలోకి తీసుకున్న తర్వాత వాటిలో విజేతలైన విద్యార్థులందరికీ కూడా ఈరోజు మన జిల్లా జాయింట్ కలెక్టర్ గారు శ్రీ శుభం బన్సాల్ గారు అందరికీ మెమెంటోలు అందజేయడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథులుగా అందరూ విచ్చేసి రహదారి భద్రత మీద తమ సందేశాన్ని అందజేశారు. ఈ యొక్క రహదారి భద్రత అనేది దీనికి ఎప్పుడూ లేదు మనకు ముగింపు. ఎందుకంటే ఇది ఒక నిరంతర కార్యక్రమం. ప్రతినిత్యము డ్రైవింగ్ అనేది ఒక సామాజిక బాధ్యత గుర్తెరిగి చేస్తేనే మనం ఆ ప్రమాదాల బారిన పడకుండా ఉంటామని చెప్పేసి తిరుపతి పట్టణంలో ఎక్కువగా, జిల్లాలో ముఖ్యంగా ఎక్కువ రహదారి ప్రమాదాలు జరుగుతున్నాయి. వీటినంతా కూడా ఎంతో విశ్లేషించవలసిన అవసరం ఉంది. ఇటువంటి అధ్యయనం చేయడానికి కూడా మనకు అధికారులు ముందుకు వస్తున్నారు. ఎందుకంటే మనకి ఎక్కడైతే ట్రాఫిక్ డెన్సిటీ ఎక్కువ ఉంటుందో అక్కడే ఈ ప్రమాదాల సంఖ్య కూడా ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా దీనికి కారణం ఏంటంటే అతివేగం, నిర్లక్ష్య వైఖరి, ఇంకోటి అంటే నిద్ర లేకపోవటం. చాలా దూరం నుంచి ఈ యొక్క తీర్థయాత్రలకు, ప్రయాణాలకు ఇక్కడ రావడం జరుగుతుంది. అటువంటి ప్రయాణాలకు వచ్చినప్పుడు నిర్దిష్ట సమయంలోనే వాళ్ళు అన్ని పుణ్యక్షేత్రాలు తిరగాలనే ఒక సంకల్పంతో వారు చేసే ప్రయాణానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ముఖ్యంగా తిరుమలలో కానీ తిరుపతిలో వచ్చినప్పుడు ఆ డ్రైవర్ నిద్రపోవడానికి కూడా సరైన సమయం లేకపోవటమే ఇదంతా కూడా కారణం అని చెప్పేసి డ్రైవర్ని తీసుకొచ్చేటప్పుడు జాగ్రత్తగా నిద్ర అవర్స్ అంటే 8 గంటలు నిద్రపోయేటట్లు చూసుకొని ఎటువంటి ప్రమాదాలు జరగకుండా చూడాలని చెప్పేసి మీ అందరికీ నేను విన్నవించుకుంటున్నాను. అన్యమతం పేరుతో 4500 మంది పారిశుద్ధ్య కార్మికులను కొండ నుంచి దింపే దమ్ము ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉందా అని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్ ప్రశ్నించారు. కొండపై పనిచేసే క్రైస్తవులను కిందకు దించుతామని అంటున్నారని, దీన్ని ఖండిస్తున్నామని టీటీడీ పరిపాలన భవనం వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్ మాట్లాడుతూ, మన దేశం సెక్యులర్ దేశమని, సెక్యులర్ విధానానికి భారతదేశం కట్టుబడి ఉందన్నారు. కొండపై పనిచేస్తే క్రైస్తవులను కిందకు దించుతామని అంటున్నారని, దీన్ని నేను ఖండిస్తున్నానని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్నది పొరపాటు చర్య అని, క్రైస్తవ బిడ్డలను కొండ నుంచి దింపే అధికారం భారత రాజ్యాంగం ప్రకారం సుప్రీంకోర్టు ధర్మాసనానికి కూడా లేదన్నారు. క్రైస్తవ బిడ్డలను కొండ నుంచి దింపే అధికారం భారత రాజ్యాంగం ప్రకారం సుప్రీంకోర్టు ధర్మాసనానికి కూడా లేదన్నారు. 5000 మంది తిరుమలలో మా వాళ్ళు దళితులు టాయిలెట్లు కడుగుతున్నారని, రోడ్లు చిమ్ముతున్నారని, వీళ్ళల్లో 90% దళితులేనని, ప్రతి ఆదివారం 4500 మంది చర్చికి వెళ్తారని అన్నారు. అన్యమతం పేరుతో 4500 మంది పారిశుద్ధ్య కార్మికులను కొండ నుంచి దింపే దమ్ము ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉందా అని సూటిగా ప్రశ్నిస్తున్నానని అన్నారు. కొండ నుంచి కార్మికులను దించితే నారావారిపల్లి నుంచి తేగలవా అని నేను అడుగుతున్నానని అన్నారు. మన దేశం సెక్యులర్ దేశం. భారత రాజ్యాంగం సెక్యులర్ విధానాలకు లోబడి పనిచేయాలి. ఈ మధ్య ఒక పిచ్చి రేగింది. అన్యమతాలు, క్రైస్తవులు కిందకు దిగాలి. దీన్ని నేను ఖండిస్తున్నా. చంద్రబాబు నాయుడు, నువ్వు చేసేది తప్పని నేను తెలియజేస్తున్నా. భారత రాజ్యాంగం సెక్యులర్ రాజ్యాంగం. ఈ రాజ్యాంగంలో ఎవరు ఇటువంటి క్రియలకు పాల్పడకూడదు.
మరి అక్కడ ఉన్నటువంటి తిరుమలలో ఉన్నటువంటి క్రైస్తవ బిడ్డలను, క్రైస్తవ మతం పైన నమ్మకం ఉన్న బిడ్డలను దిగిపో అనడం నేను ఖండిస్తున్న. భారత రాజ్యాంగం ప్రకారంగా సుప్రీంకోర్టు జడ్జికి కూడా లేదు, సుప్రీంకోర్టు ధర్మాసనానికి కూడా లేదు దిగిపోండి అని చెప్పేదానికి. రాజ్యాంగ విరుద్ధంగా చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని నేను ఖండిస్తున్నా. అన్ని మతాలు అంటారు, ఒక 20-30 మందిని దించుతానంటారు. నేను అడుగుతున్నా చంద్రబాబు నాయుడు నిన్ను సూటిగా, దాదాపు 5,000 మంది మా వాళ్ళు పనిచేస్తున్నారు, ఎస్సీలు, దళితులు. ఏమి చేస్తున్నారు? కక్కసులు కడుగుతున్నారు, చిమ్ముతున్నారు, దుప్పట్లు ముడుస్తున్నారు, దుప్పట్లు మరి తుడుస్తున్నారు. మరి ఈ 5,000 మందిలో 4,500 మంది ఆదివారం చర్చికి వెళ్తున్నారు, అనుమానమే లేదు. ఈ 4,500 మందిని కూడా దించుతావా? నీకు దమ్ముందా? చంద్రబాబు నాయుడు నిన్ను అడుగుతున్నా. అన్యమతం అంటావు, ఆడ చిమ్మేవాళ్ళు, తుమ్మేవాళ్ళు, తుడిసేవాళ్ళు, కక్కసులు కడిగేవాళ్ళు దళితులు. ఈ దళితులు 4,500 మంది పనిచేస్తున్నారు తిరుమలలో. వీళ్ళని నువ్వు దించుతావా? నీకు దమ్ముందా? మీ వాళ్ళు నారావారి పని నుంచి తీసుకురాగలవా? ఎందుకు ఈ పొరపాటు జరుగుతూ ఉంది అన్యమతం అనే పేరు మీద? నేను సూటిగా నేను ఏలెత్తి అడుగుతున్నాను, ఆపు! అన్యమతం ఏంది? అన్యమతం భారతదేశంలో 10 మతాలు ఉన్నాయి. ఈ 10 మతాలు నువ్వు దించేదాన్ని నువ్వెవడవయ్యా? వాళ్ళు ఎవరో పిచ్చోళ్ళు చెప్తారు భారత రాజ్యాంగాన్ని గురించి తెలియనటువంటి పిచ్చోళ్ళు. 4,500 మంది చర్చికి పోయే వాళ్ళు పని చేస్తున్నారు, వాళ్ళ గురించి మాట్లాడగలవా? శ్యామల్ రావు, నువ్వు ఐఏఎస్ అధికారివి, ఏంటి నువ్వు చేస్తుండేది? తప్పని నేను ఖండిస్తున్నాను. తనను నమ్మించి ఆస్తులను అమ్మించి చివరికి తన బిడ్డలతో సహా రోడ్డున పడేలా చేసిన జనసేన పార్టీ నాయకులు కిరణ్ రాయల్ నుంచి తనకు న్యాయం జరిగే వరకు న్యాయ పోరాటం ఆపబోయేది లేదని కిరణ్ రాయల్ బాధితురాలు లక్ష్మీరెడ్డి హైకోర్టు లాయర్ డాక్టర్ బాలతో కలిసి హెచ్చరించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం మీడియా ముందు లక్ష్మీరెడ్డి మాట్లాడుతూ తన భర్త చనిపోయిన తర్వాత కిరణ్ తనను ప్రీ ప్లాన్గా ముంచేశాడని లక్ష్మీరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కిరణ్ పక్కా బ్లాక్మెయిల్తోనే రాజకీయాల్లో కొనసాగుతున్నాడని ఆరోపించారు. కిరణ్ రాయల్ నగిరి అరెస్టులో కిరణ్ భార్య రేణుక ఓ మహిళకు ఫోన్ చేసి బెదిరించి కిరణ్ విడుదల అయ్యేలా పక్కా స్కెచ్ వేశారని, ఇలాంటి స్కెచ్లు కిరణ్ కు వెన్నుతో పెట్టిన విద్య అంటూ భారీ విమర్శలు చేశారు. సార్ అతని గురించి ఒకే ఒక మాట చెప్తాను సార్. లాస్ట్ నగిరి నుంచి అతను మరుసటి రోజు బయట రావడానికి గల కారణం, ఏకైక కారణం, అతని భార్య రేణుక ఎవరైతే ఉన్నారో ఒక మహిళకు ఫోన్ చేసి నీకు సంబంధించినవి ఇందులో ఉన్నాయి ఆ ఫోన్స్ లో, ఇప్పుడు గాని కిరణ్ బయట రాకపోతే అవన్నీ వాళ్ళకి వెళ్తాయి, నువ్వు ఎవరైతే ఇప్పుడు అరెస్ట్ చేపించారో ఆమెకు చెప్పి వెంటనే రిలీజ్ కావాలి, లేదంటే నీవన్నీ బయట వస్తాయని చెప్పి అర్ధరాత్రి 3 గంటలకు ఫోన్ చేపించింది. ఎవరు? రేణుక. ఆ మహిళకి ఆమె కూడా ఓపెన్ గా చెప్తున్నాను, రోజా గారి బంధువు, రిలేటివ్, సొంత ఫ్యామిలీ మెంబర్. దానికి సంబంధించిన ప్రూఫ్స్ నా దగ్గర ఉన్నాయి, కానీ ఇప్పుడు నేను ఇవ్వను, అవసరాన్ని నేను అన్ని బయట పెడతాను. ఇలాంటి ఒక నీచుడు నా గురించి వచ్చి చెడ్డగా మాట్లాడుతుంటే మిగతా ప్రజా ఇవి ఉన్నాయి సార్, కొన్ని సంఘాలు మాట్లాడుతున్నారు, ఏంటి ఏమీ లేకుండా లక్ష్మి వెళ్ళిపోయిందా, లక్ష్మి అలాంటిదా, లక్ష్మి ఇలాంటిదా అని ఒక కొటేషన్ పెట్టాడు. లక్ష్మి డాష్ 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 అని. ఎవరిక్కడ డాష్ డాష్ డాష్? నీ భార్య. మొగుడు ఎక్కడ పోయినా పర్లా, దేంతో పోయినా పర్లా, నీకు డబ్బులు కావాలి. భార్య సపోర్ట్ లేకుండా ఏ మొగుడైనా ఇంతమంది ఆడవాళ్ళని మ్యానిపులేట్ చేసి ఇంటికి తీసుకొచ్చి బెడ్రూమ్ లో తీసుకెళ్తాడా? నీ కుటుంబానికి తెలియకుండా తీసుకెళ్తాడా? నువ్వే ఇంట్లోకి వచ్చి నాకు ఇవ్వలేదండి, ఈ చెప్పిన వాళ్ళు చెప్తున్నారు, తీసుకెళ్ళి బెడ్రూమ్ లో ఉండగా టీలు, కాఫీలు, భోజనాలు, వాళ్ళకి కావాల్సినవన్నీ ఏర్పాటు చేసి అన్నీ చేసి అవసరం తీరిపోయాక అదే మహిళని ఇంట్లో తీసుకెళ్ళి దౌర్జన్యంగా కొట్టారు. దౌర్జన్యంగా. ఇలాంటి నీచుణ్ణి మీరందరూ దయచేసి అర్థం చేసుకొని, నాకు ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు, అతన్ని పనిష్ చేయాలి. నా ఫైట్కి నాకు తోడు నిలుస్తారని ఆశిస్తున్నాను. నేను ఫైట్ చేయడం నా డబ్బులు, నేను పోగొట్టుకున్నది నా డబ్బులు నాకు కావాలి, దానికోసం నేను ఎంతన్నా ఫైట్ చేస్తాను. నాకు న్యాయం దొరకాలి. నేను ఇక్కడ కూడా పోలీస్ వాళ్ళు నాకు ఇక్కడ వచ్చిన తర్వాత చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు. గ్యాదర్ ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తున్నారు, మేడం మీరు సెక్యూర్గా ఉండండి, మేము ఉంటాము అనేసి. థ్యాంక్స్ అందరికీ. మీడియా వాళ్ళకి ఒకటే చెప్తున్నాను, ఇలాంటి దుర్మార్గుడిని వదలొద్దండి. ఇతని వెనకాలన్న ఎవరున్నారో వాళ్ళ మీద ఎంక్వైరీకి అన్నీ వేస్తున్నారు, అన్నీ కూడా జరుగుతాయి.
ఇలాంటి నీచుడినైతే ఎవరు నమ్మొద్దండి, నమ్మి మోసపోవద్దండి. అంటే లైఫ్ థ్రెట్ ఉన్న వ్యక్తిని కూడా పోలీసు వాళ్ళు ఈరోజు పట్టించుకోలేదంటే మరి ఏ మాత్రం ఇక్కడ లా అండ్ ఆర్డర్ పనిచేస్తుందో కూడా నాకు కూడా అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడ లోకల్లో ఉన్న పరిస్థితులు వేరుంటాయి, రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు వేరుంటాయి. ఇంత ఇన్ఫ్లుయెన్స్ చేసి ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నారంటే ఒకటి కారణము, పవన్ కళ్యాణ్కి ఆయనకున్న సన్నిహితం కావచ్చు, నాదల మనోహరికి ఆయనకున్న సన్నిహితం కావచ్చు, జనసేన పార్టీకి ఆయనకున్న సన్నిహితం కావచ్చు, ఇంకా ఇతరతర ఏ కారణాలు ఉన్నాయో ఆ కారణాలన్నీ కూడా ఫ్యాక్ట్స్ మేడం మీకు చెప్తారు. దయచేసి ప్రతి ఒక్కరు మీడియా మిత్రులు కూడా పేషెన్స్గా ఒక 2 minutes మేడం చెప్పింది విని మీరు యాజ్ ఇట్ ఈస్గా సపోర్ట్ చేస్తారని నేను భావిస్తున్నాను. కేసులకు సంబంధించిన అంశాలైతే ఇది, ఈవిడ ఒక బాధితురాలు, ఈవిడ ఒక డబ్బులు కోల్పోయిన బాధితురాలు. ఇలానే వేరే వాళ్ళు కూడా డబ్బులు కోల్పోయి ఉంటే కేసు పెడితే ఆ కేసులో ఈవిడకి సంబంధం లేదు అని చెప్పేసి చెప్పిన తర్వాత కూడా వాళ్ళు అన్యాయంగా పేరుని ఇరికించి మళ్ళీ ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈవెన్ని తీసుకెళ్లడం అనేది జరిగింది. అక్కడ న్యాయస్థానంలో కేసు డైరీ మొత్తం చూశాక జడ్జి గారు బిలీవ్ చేశాక విత్ ఇన్ అవర్స్లో, అంటే డే ప్రొడ్యూస్ ఏదైతే 12th డే ఉందో 12th డే రోజునే ఇమీడియట్గా రిలీజ్ చేయడం, బెయిల్ మీద వచ్చేయడం కూడా చూసాము. అంటే న్యాయం మా వైపున ఉంది కాబట్టి ఈరోజు షీఈ్ నాట్ ఎ కిలాడీ లేడీ, షీఈ్ అ విక్టిమ్ ఆఫ్ ద పర్సన్. స్వచ్ఛ తిరుపతిలో ప్రజలందరూ భాగస్వామ్యులు కావాలని డిప్యూటీ మేయర్లు ముద్రా నారాయణ, మునికృష్ణలు ప్రజలకు పిలుపునిచ్చారు. తిరుపతి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో శనివారం స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో వేరువేరుగా చెత్త ఇవ్వటంపై సింగాలగుంటలో ప్రజలకు అవగాహన కల్పించారు. తిరుపతి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో శనివారం స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో వేరువేరుగా చెత్త ఇవ్వటంపై సింగాలగుంటలో ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం నెహ్రూ మున్సిపల్ హైస్కూల్ విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్లు ముద్రా నారాయణ, ఆర్సి మునికృష్ణ మాట్లాడుతూ ప్రతి నెల 3వ శనివారం స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా నగరంలో పరిశుభ్రత కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. ఇందులో ప్రజలందరూ భాగస్వాములు అవ్వాలని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఇల్లు, పరిసరాలు, కార్యాలయాలు శుభ్రం చేసుకుంటే మన వీధితో పాటు మన నగరం శుభ్రంగా ఉంటుందని అన్నారు. అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగులు అందరూ కూడా మన ఇంటితో పాటు మన కార్యాలయం, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. డిప్యూటీ కమిషనర్ అమరయ్య మాట్లాడుతూ విద్యార్థులు అందరూ పరిశుభ్రతపై అవగాహన పెంచుకోవాలని, మీ తల్లిదండ్రులకు, చుట్టుపక్కల వారికి తెలియజేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ నరేంద్ర, మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమార్, గోమతి, డిఈలు రాజు, మధు, మహేష్, రమణ తదితరులు పాల్గొన్నారు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన గోవిందుని నామస్మరణ చేసిన లేక గోవింద సంకీర్తనను విన్న సర్వపాపహరణ జరుగుతుందని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. ఆధ్యాత్మిక రాజధాని అయిన తిరుపతి నగరంలో మరింత ఆధ్యాత్మిక శోభను తీసుకురావాలన్న సంకల్పంతో గత ఏడాది కాలంగా భజన మండలి కళాకారులు శ్రీనివాసునికి ఎంతో ప్రీతికరమైన శనివారం రోజున నగర సంకీర్తన చేస్తూ నగరానికి మరింత ఆధ్యాత్మిక శోభను చేకూరుస్తున్నారు. అందులో భాగంగా నేటి శనివారం ఉదయం సాంప్రదాయ దుస్తులతో వాయిద్య, భజన, సంగీత కళాకారులు గోవిందనామ సంకీర్తనలు ఆలపించారు. వీరితో స్థానిక ప్రజలు, భక్తులు జత కలిశారు. గోవింద నామాలు జపించిన, గోవింద సంకీర్తనలు విన్న సర్వ పాపాలు హరించిపోతాయని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మానందం, గుండాల గోపీనాథ్, రాజశేఖర్ రెడ్డి, మునినాథరెడ్డి, వాసుదేవరెడ్డి తదితర కళాకారులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. నగర సందర్భంగా ఈ నగరంలో తెల్లారుజామున 4 గంటలకు అందరూ కూడా రెడీ 10 మందితో మేము భజన స్టార్ట్ చేసినాము. ఈరోజు 60-70 మంది వాళ్ళ ఇష్టంగా వాళ్ళు భక్తితో స్నానం చేసి నాములు పెట్టుకొని వచ్చి ఈ యొక్క నగర సంకీర్తన చేయడం, మన నగర ప్రజలందరూ కూడా మంచి శుభం జరుగుతుందని కోరుకుంటూ, మాకు ఈ భజనలందరికీ శుభం జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఓం నమో వెంకటేశాయ నమః. ఈ నగర సంకీర్తన అనే కార్యక్రమం ప్రతి శనివారము ఈ ఏకోజామున వేసి స్నానం ఆచరించి ఈ యొక్క భగవంతుని సేవకు భక్తులందరినీ సమకూర్చుకొని ఈ కార్యక్రమాన్ని భజన మండలిగా నడుపుతున్నారు. మరియు ఈ జ్ఞాననది అనేది ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని, ఈ జ్ఞాననది వల్ల అందరికీ పుణ్యము వస్తుంది కానీ పాపము అంటుకోదు. కావున అందువల్ల ఈ కార్యక్రమానికి అందరూ పాల్గొంటున్నారు, ఎంతో ముందుండి నడిపిస్తున్నారు. మరియు అందరికీ సుఖశాంతులు కలగాలని ఈ నగర సంకీర్తన అనే కార్యక్రమం ఏకోజామున మాకు మరి ఎంతో ఆనందంగా ఉన్నది, ఉల్లాసంగా ఉన్నది, ఉత్సాహంగా ఉన్నది. ఎప్పుడెప్పుడు పాల్గొనాలా, ఎప్పుడెప్పుడు ముందుకు తిరగాలి, భగవంతుని యొక్క నామదేవి ఏకోజామున మెలకు వచ్చి అందరూ ఏకదాటిగా భజనతో కార్యక్రమాన్ని చేస్తున్నాము. ఈ కార్యక్రమం మరింత ఇదిగా నగర సంకీర్తనను జరపాలని, ప్రజలందరికీ ఆరోగ్య అష్టైశ్వర్య సుఖశాంతులు కలగాలని కోరుకుంటూ ఆ భగవంతుని వేడుకుంటున్నాము. తిరుపతి
జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాల గ్రామ పంచాయతీ చెత్త నుండి సంపద తయారీ కేంద్రంను శనివారం పాకాల జెడ్పీటీసీ నంగా పద్మజా బాబురెడ్డి ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సందర్శించి పరిశీలించారు. ప్రజలకు తడి చెత్త పొడి చెత్తపై అవగాహన కల్పించారు. చెత్త నుండి సంపద తయారీ కేంద్రంలో పనిచేస్తున్న పలువురు పారిశుద్ధ్య కార్మికులను సన్మానించి వారికి కిట్లను చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని పాకాల జెడ్పీటీసీ నంగా పద్మజాబాబురెడ్డి డిఎల్పీఓ సురేష్ నాయుడు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి పంచాయతీ సర్పంచ్ కస్తూరి విచ్చేసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడుతూ స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ తిరుపతి సాకారం కావాలంటే ప్రజలు ప్రజాప్రతినిధులు స్వచ్ఛంద సంస్థలు అన్ని రంగాల ప్రజల భాగస్వామ్యంతోనే సాకారం అవుతుందని చంద్రగిరి ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తడి చెత్త పొడి చెత్త వేరు చేసి చెత్త సేకరించడానికి వచ్చే పారిశుద్ధ్య కార్మికులకు అందించాలని తెలియజేశారు. స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో గ్రామ స్థాయి నుండి మండల డివిజన్ మున్సిపల్ స్థాయి వరకు ప్రతి ఒక్కరూ ప్రజలు స్వచ్ఛంద సంస్థలు ప్రజాప్రతినిధులు అన్ని వర్గాల ప్రజలు అంకిత భావంతో భాగస్వాములు కావాలని అప్పుడే స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ సాకారం అవుతుందని పిలుపునిచ్చారు. ప్రతి నెల 3వ శనివారం మనకి స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా గత నెల నుండి ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నామని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటిలోని చెత్తను తడి చెత్త పొడి చెత్తను వేరు చేసి వారి ఇంటి వద్దకు వచ్చే పారిశుద్ధ్య కార్మికులకు అందించాలని అందుకొరకు బుట్టలు అందించామని అన్నారు. తప్పకుండా ఇలా చెత్తను వేరు చేసి వేరువేరు బుట్టల్లో లేదా బ్యాగుల్లో వేసి చెత్త సేకరించే పారిశుద్ధ్య కార్మికులకు అందించాలని కోరారు. తడి పొడి చెత్తంతా కలిపి ఒకే దాంట్లో వేస్తే వాటిని విడదీయడానికి చాలా ఇబ్బంది అవుతుందని తెలియజేశారు. ప్లాస్టిక్ కవర్లు వాడితే అవి మట్టిలో కలిసిపోవని అలాగే సంవత్సరాల తరబడి భూమి పొరల్లో ఉండిపోతాయని తద్వారా పర్యావరణం దెబ్బతింటుందని అన్నారు. ప్లాస్టిక్ వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయని అన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోకుండా ఉంటే చెత్త పేరుకుపోయి దోమలు ఈగలు పెరుగుతాయని దోమల వల్ల మలేరియా డెంగ్యూ లాంటి పలు జ్వరాలు టైఫాయిడ్ కలరా వంటి రోగాలు ప్రబలుతాయని తెలిపారు. ఆకుపచ్చ రంగు చెత్త బుట్టలో తడి చెత్త వెయ్యాలని ఉదాహరణగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు బోయపాటి నాగరాజు నాయుడు, ఎంపీడీఓ అరుణ, ఈవో పీఆర్డీ శశిరేఖ, ఏవో రవిచంద్ర, సెక్రటరీ లావణ్య, వివిధ శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది, పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ తిరుపతి సాకారం కావాలంటే ప్రజలు ప్రజాప్రతినిధులు స్వచ్ఛంద సంస్థలు అన్ని రంగాల ప్రజల భాగస్వామ్యంతోనే సాకారం. ప్రతి ఒక్కరూ తడి చెత్త పొడి చెత్త వేరు చేసి చెత్త సేకరించడానికి వచ్చే పారిశుద్ధ్య కార్మికులకు అందించాలి. పిలుపునిచ్చిన తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. కిరణ్ పక్కా బ్లాక్ మెయిల్ తోనే రాజకీయాల్లో కొనసాగుతున్నారు. తన భర్త చనిపోయిన తర్వాత కిరణ్ తనను ప్రీ ప్లాన్ గా ముంచేశాడు ఆరోపించిన కిరణ్ రాయల్ బాధితురాలు లక్ష్మీరెడ్డి. 5,000 మంది తిరుమలలో దళితులు టాయిలెట్లు కడుగుతున్నారు, రోడ్లు చిమ్ముతున్నారు. వీళ్ళలో 90% దళితులే. ప్రతి ఆదివారం 4,500 మంది చర్చికి వెళ్తారు. 4,500 మంది కార్మికులను కొండ నుంచి దించే దమ్ముందా? దీనిని ఖండిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ సూటి ప్రశ్న. రైతు యువత కార్మికులందరూ మెచ్చేలా కేంద్ర బడ్జెట్ ఉంది. కేంద్రం ఏపీకి విడుదల చేసిన బడ్జెట్ పై హర్షం వ్యక్తం చేసిన బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.